బారాస ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గారికి వ్యతిరేకంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒక ఎస్ఐని, ఒక పోలీస్ వాహనాన్ని డబ్బుల ట్రాన్స్పోర్ట్ కోసమని ప్రస్తుతం ఉంటున్నటువంటి వెంకట్రామరెడ్డి గారి నివాసము, దాని పక్కన ఉన్నటువంటి విల్లా నెంబర్ 249లో ఉన్నటువంటి దివ్యచరణ్ రెడ్డి అనేది అటాచ్ చేసిండని 29 మార్చ్ పి రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేసినప్పుడు 29 మార్చ్ రోజు రాధాకిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్తాడు. తాను వెంకట్రామరెడ్డి ఇద్దరు దగ్గర మిత్రులమని, తామిద్దరం కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు, అప్పుడున్నటువంటి పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు తాను ఒక ఎస్ఐని వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీ రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర డిప్యూట్ చేసినానని, ఆ ఎస్ఐ దివ్యచరణ్ రెడ్డి అని వెంకట్రామరెడ్డి ఫ్రెండ్ ఒకతన్ని తీసుకొని రాణిగంజ్లో, హైదరాబాద్లో ఉన్న వేర్వేరు ప్లేసులలో బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బీఆర్ఎస్ పార్టీ నవంబర్ 23 ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామరెడ్డి పేరు, రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు, వాళ్ళ విల్లా నెంబర్తో సహా రాధాకిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో పేజీ నెంబర్ 6లో, పేజీ నెంబర్ మొత్తం 8 పేజీల ఈ కన్ఫెషన్లో పారాగ్రాఫ్ నెంబర్ 8వ పేజీ పారాగ్రాఫ్ నెంబర్లో చెప్తాడు. ఫర్దర్ A4 ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ IAS అండ్ నౌ పొలిటీషియన్ మిస్టర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. ఇది 29 మార్చ్ 2024 నాడు రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ వెంకట్రామరెడ్డి అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము, దాంట్లో డబ్బులు వసూలు చేసినామని చెప్పినాడు. అదే రకంగా రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు ఒక ఎస్ఐని ఆ రాజ్ పుష్ప దగ్గర పెట్టి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్తారు. ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్. ఈ సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ గారిని పంజగుట్ట క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024లో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఈయన వాంగ్మూలాన్ని, ఈయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినప్పుడు ఈ సారా సాయి కిరణ్ గారు చెప్తారు, తాను వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేసినానని, పోలీసు వాహనంలో డబ్బులు తరలించినానని చెప్పి సారా సాయి కిరణ్ అనేటువంటి అప్పటి ఎస్ఐ, ప్రస్తుతం సిఐగా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి చెప్తాడు. అంతేకాదు మూడోసారి రాధాకిషన్ రావుని తిరిగి జడ్జి గారి ఆదేశాల మేరకు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు పోలీస్ పంజగుట్ట. రెండోసారి పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏప్రిల్ 9వ తారీఖు రోజు రాధాకిషన్ రావు గారి వాంగ్మూలాన్ని మళ్ళా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ IO ACP బంజారాహిల్స్ రికార్డ్ చేస్తాడు. దాంట్లో ఆయన కేటగారికల్ గా చెప్తాడు, యశోద హాస్పిటల్ నుంచి, దామోదర్ రావు గారి దగ్గర నుంచి, ప్రతిమా శ్రీనివాసరావు దగ్గర నుంచి, రాజపుష్ప వెంకట్రామరెడ్డి దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి తాను డబ్బులు వసూలు చేసి చంద్రశేఖర్ రావు గారికి ఇచ్చినాను అని రాధాకిషన్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు ఉపయోగపడ్డా అని తన కన్ఫెషన్ లో చెప్తాడు. నేను ఈరోజు ఈ కన్ఫెషన్ కాపీలన్నీ డీజీ గారికి ఇవ్వడంతో పాటు నేను స్పష్టంగా డీజీ గారిని అడిగినాను, బయట వ్యక్తుల కన్ఫెషన్ పక్కన పెట్టండి, మీ ఎస్ఐ కన్ఫెషన్ ఉంది, మీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఉంది. వీళ్ళంతా చాలా స్పష్టంగా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చిండని, వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండని, పోలీసు వాహనాలలో ఈ డబ్బుల్ని నియోజకవర్గాలకు పంపించిండని, ఇంత మంచిగా ఎవిడెన్స్ ఉన్న తర్వాత వెంకట్రామరెడ్డిని అరెస్ట్ ఎందుకు చేస్తలేరు డీజీ గారు అని అడిగితే, దీని మీద నేను విచారణ చేస్తాను, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా విషయం, నేను ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటానని చెప్పి డీజీపీ గారు చెప్తారు. నేను అడుగుతున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేబినెట్ మీటింగ్ లో బహుశా మీరేమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు? మీ పక్కన కూర్చునే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈయన వియ్యంకుడు కాబట్టి వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఈ రాష్ట్ర కేబినెట్ ఏమన్నా డీజీపీ రవి గుప్తా గారికి ఆదేశాలు ఇచ్చిందా? 100 రూపాయలు దొంగతనం చేసినాడు,
నాతో పాటు మల్లయ్య దొంగతనం చేసిండని చెప్తే ఇద్దరిని తెచ్చి గంట సేపట్లో లోపలేసే పోలీసులు. ఒక డీసీపీ, మీ డీసీపీ, మీ సిఐలు, మేము రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు రాజపుష్ప కంపెనీ ఇట్లా డబ్బులు వసూలు చేసింది, టిఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు పనిచేసినమని చెప్తే ఇవాళ పోలీసు వాళ్ళు ఇంకా చంద్రశేఖర్ రావు కోసం ఎందుకు పనిచేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఒక్కసారి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నీ క్యాబినెట్ సహచరుడా? నీ క్యాబినెట్ లో ఉండి కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రవి గుప్తా గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ పోలీసు వాళ్ళు ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా మీ ఎస్ఐలు, మీ సిఐలు, మీ డీసీపీలు సాక్ష్యం ఇస్తే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయకపోవడానికి వెనకాలన్న కారణం ఏందో ఒక్కసారి చెప్పాలి. పోవడానికి పట్టుకొస్తలేవా? చంద్రశేఖర్ రావుకి చెంచాగిరి చేసిన వెంకట్రామరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని కాపాడుతున్నావా? వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించాలి. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ గా ఒక వకీలుగా బరాబర్ మీ వెంట పడతా. ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను. డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరు సమానులనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీకు